హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మేడం రంజిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో రెగ్యులర్‌గా చెట్లకు వేసే ఫర్టిలైజర్ చూపిస్తున్నానండి. ఇదంతా ఇంట్లో మిగిలిన వేస్టేజ్ అండి. కూరగాయల పొట్టు ఉంటుంది గదా! అదంతా. ఇది ఓన్లీ 1 డేది మాత్రమే. ఒకవేళ చెట్లు ఎక్కువగా ఉంటే 3 డేస్, 4 డేస్ అలా స్టోర్ చేసుకొని గూడా ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. దీన్ని ఇలా పేస్ట్‌లా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకుందామండి. నేను ఇందులో ఉల్లిగడ్డ పొట్టు గూడా వేశాను గాబట్టి అలా నారలాగా వచ్చింది. ఓన్లీ వెజిటబుల్స్ అయితే మాత్రం పూర్తిగా పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. ఇది ఎగ్ షెల్ అండి. నేను కర్రీస్ చేసుకున్నప్పుడు, ఆమ్లెట్ ఏసుకున్నప్పుడు ఎగ్ షెల్ అలాగే తీసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. దీన్ని గూడా మనం మిక్సీ జార్‌లో వేసుకోవచ్చు. కానీ నేను ఎయలేదు ఇందులో. ఇలా క్రష్ చేసేసి మొత్తం దాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మన హెల్తీ ఫర్టిలైజర్ రెడీ అయిందండి. దీన్ని మనం చెట్లకి ఎలా ఏసుకోవాలో చూసుకుందాము. ఇప్పుడు చెట్టు మొదలుంటుంది గదండీ! వేర్ల దగ్గర. అక్కడ కొంచెం అలా మట్టి తీసేసి ఒక 1 స్పూన్ ఫర్టిలైజర్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఫర్టిలైజర్ ఏసాక మట్టిని మళ్ళీ మనము క్లోజ్ చేసేసేయాలి. మనం ఈ ఫర్టిలైజర్ ఏసే ఒక రోజు ముందు చెట్లకి నీళ్లు పోసి ఉంచాలండి. మట్టి మెత్తగా ఉన్నప్పుడే మనకి ఫర్టిలైజర్ బాగా పనిచేస్తుంది. నా పుదీనా చూసారా ఎంత గ్రీనిష్‌గా ఉందో, నేను దీనికి కూడా అదే ఫర్టిలైజర్ వేస్తాను. ఇప్పుడు గుబురుగా ఉందని ఈరోజు వేయలేదు. ఇవి లిల్లీ చెట్లండి. లిల్లీ చెట్లు గూడా అలాగే ఫర్టిలైజర్ వేసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో చెట్లుంటే కొంచెం అటువైపు, కొంచెం ఇటువైపు కూడా వేసుకోవచ్చు. ఈ లిల్లీ చెట్ల మొగ్గలు నాటి ఒక 45 డేస్ అవుతుందండి. 45 డేస్‌కి ఎంత బాగా వచ్చాయో చూసారా? నేను మట్టిలో ఫర్టిలైజర్ అండ్ కంపోస్ట్ మిక్స్ చేసి ఆ లిల్లీ మొగ్గలను అలా నాటాను. ఇది నా మల్లె చెట్టండి. ఎంత చిన్నగా ఉంది చూడండి చెట్టు. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని మొగ్గలొచ్చాయో. నేను నాన్ వెజ్ కడిగిన వాటర్ అయితే ఈ చెట్లకు వేయనండి. ఎందుకంటే పువ్వులు దేవుడికి పెడతాం గదా! అదొక సెంటిమెంట్ నాకు. ఇంకా అందుకనేసి ఇలా వెజిటబుల్స్ వేస్ట్ మాత్రమే వేసుకుంటాను. ఈ తొట్టిలో కూడా నేను అక్కడక్కడ పాలకూర విత్తనాలేసానండి. ఎంత బాగా వచ్చింది. ఇదివరకు నేను ఒకసారి కోసేసి పప్పులో గూడా వేసుకున్నాను. ఇది రెండోసారి మళ్ళీ వస్తుంది. ఒకవేళ మీరు ఇలా స్టోర్ చేసుకొని, మిక్సీ చేసుకొని వేయలేకపోతే కొన్ని వాటర్‌లో ఇలా వెజిటబుల్స్ ఉంటాయి గదండీ! రోజు వేస్ట్ ఉంటుంది గదా! ఆ వేస్ట్ అంతా వాటర్‌లో స్టోర్ చేసి ఒక 1 వీక్ అయినంక గూడా మనం చెట్లకు పోయొచ్చండి. అప్పుడు గూడా చెట్లు చాలా హెల్తీగా పెరుగుతాయి. నా పాలకూర చూసారా ఎంత హెల్తీగా, ఎంత గ్రీనిష్‌గా వచ్చిందో. నాకైతే ఈ మల్లె చెట్టు అంటే చాలా ఇష్టమండి. మొగ్గలైతే ఎంత బాగా కాసాయో చూసారా? చిన్న చెట్టుకి అన్ని మొగ్గలు. ప్లీజ్ అండి నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.